చూసావా మణి, చుట్టుపక్కల వాళ్ళంతా చక్కగా దీపాలు వెలిగించారు, మనిల్లేమో ఇంత చీకటిగా ఉంది. దీపాలు వెలిగించాల్సింది ఈ ఇంటి కోడలు. కోడలింకా రాలేదనా? ఆమె వచ్చేంత వరకు చీకటిగా దయ్యాల కొంపలా ఉంచుతావా? త్వరగా దీపాలు పెట్టు. ఆమె రావాలని దీపాలు పెట్టాలని ఏమన్నా రూలా? మంజు చేసేది పోలీస్ జాబు. వాళ్ళు అనుకున్న టైంకు బయటపడరు. 1-2 గంటలు లేటుగా రావచ్చు. తనే వచ్చి దీపాలు పెట్టాలంటే ఎలా? ఏ మంజు రాకపోతే నువ్వు పెట్టకూడదా? కోడలు చేసే పని అత్తలు చేయరు, అత్త చేసే పని కోడలు చేయదు. అలాగని ఏ రాజ్యాంగంలో అయినా ఉందా? రాజ్యాంగాల వరకు ఎందుకండి? పోలీస్ స్టేషన్ నుంచి తనే వచ్చేస్తుంది. అయినా నేను పెట్టడానికి అవేమైనా 1-2 దీపాలా? 1000 దీపాలు పెట్టాలి. నువ్వు పొద్దున మంజుతో సాయంత్రం నీ భర్త క్షేమంగా రావాలంటే 1000 దీపాలు పెట్టాలి అన్నావంటే ఏదో మాట వరుసకు అన్నావనుకున్నాను. అంటే మంజు వస్తే 1000 దీపాలు పెట్టాల్సిందేనా? మీరు షాక్ అవుతున్నారు గాని 1000 దీపాలు పెట్టడం కాకి పిల్లకి పెద్ద పనేం కాదు. తను స్టేషన్లో ఎలా పనిచేస్తుందో, ఇంట్లో ఎలా పనిచేస్తుందో మొన్ననే నేను దగ్గరుండి మరీ చూశాను. నువ్వేం మాట్లాడుతున్నావో నేనేం వింటున్నానో నాకేమీ అర్థం కావట్లేదు. మంజు వచ్చేలోపు నేనైనా 2 దీపాలు పెడతాను. ఊరుకోండి మగాళ్ళు. మీరు దీపాలు పెట్టడం ఏంటి? చుట్టుపక్కల వాళ్ళెవరైనా చూశారంటే ఈ మణమ్మ భర్తతో దీపాలు పెట్టిస్తుంది అంటే ఇంట్లో పనంతా కూడా ఆ విశ్వనాథం గారితో చేయిస్తుంది అనుకోరు? మని, నీ పంతం నాకు అర్థమవుతుంది. ఆ మంజుతోనే దీపాలు ఎలాగైనా పెట్టించాలనే కదా నీ ఆలోచన? అంతే కదా. ఆ అమ్మాయి దీపాలు పెడితే భర్త క్షేమంగా ఉంటాడు. అప్పుడే కదా తను సుమంగళిగా ఉండేది. వాళ్ళేదో చిన్న వయసులో ఉన్నారు, పెద్దదానివి. నువ్వైనా ఆ కోడలతో కార్తీక దీపాలు పెట్టించకూడదా అని చుట్టుపక్కల వాళ్ళు అడిగితే నాకెంత చిన్న చూపు చెప్పండి. సరే, చివరికి ఏమంటావు? ఆ కాకి పిల్ల రావాల్సిందే, దీపాలు పెట్టాల్సిందే. పెళ్ళై సంవత్సరం అవుతోంది, ఇంకెప్పుడు తెలుసుకుంటుంది ఇవన్నీ? ఒకవేళ వెలిగించకపోతే ఏమవుతుందో దానికి తెలుసు, నాకు తెలుసు, మీకు కూడా తెలుసు అనుకుంటాను. అలా నోరెళ్ళబెట్టి చూడకుండా వీధిలో నిలబడి ఏం చేస్తారు? రండి, లోపలికి రండి, రండి. భగవంతుడా, ఎలాగైనా వచ్చి కోడలు దీపాలు పెట్టాలి, లేకపోతే కొడుకు కోడలు విడిపోతారు. ఏదో రకంగా కాపాడు స్వామి. ఇప్పుడు టైం ఎంత అవుతుందో అర్థం కావట్లేదా? అందరిళ్లలో దీపాలు వెలుగుతున్నాయి, మన ఇంట్లోనే అమావాస్య చీకట్లా ఉంది. నువ్వు వస్తున్నావా లేదా? వస్తున్నాను అత్తయ్య గారు. ఇప్పటికే నువ్వు వచ్చుండాల్సింది. పోలీస్ స్టేషన్లోనే దీపాలు వెలిగించటం కాదు, మన ఇంట్లో కూడా వెలిగించాలి. రాగానే వెలిగిస్తాను అత్తయ్య గారు. ఎన్ని దీపాలు వెలిగించాలో గుర్తుందా? గుర్తుంది. 1000 దీపాలు వెలిగించాలి. నేను వచ్చాక పని చేస్తాను. త్వరగా రా. వస్తున్నాను అత్తయ్య గారు. మని, ఇంట్లో దీపాలు వెలగడం లేదు గాని నీ మొహం ఏంటి అలా వెలిగిపోతుంది? ఆ కాకి పిల్లకు నేననుకున్నట్టే జరుగుతోంది. అటు తను స్టేషన్లోనూ డ్యూటీ చేయాలి, ఇటు ఇంట్లోనూ పనిచేయాలి. ఈరోజు ఈ టైం అయ్యే వరకు ఆ కాకి పిల్ల ఇంటి మీద వాళ్లేదు అంటే ఇక రాదు అని అర్థమవుతుంది. ఈ విషయంలో నేనే గెలిచాను. గెలిచానని ఆనందపడ్డానికి ఇదేమన్నా వరల్డ్ కప్ క్రికెటా లేక కబడ్డీనా? నా మొహంలో కాంతి చూసి మీ మొహం ఏంటి మాడిపోయింది? ఎప్పుడు ఆ కాకిని వెనకేసుకురావడమే గాని మీ భార్యని పొగిడి మంచి సలహాలు ఏనాడిచ్చారు? ఇప్పుడు ఇదే విషయం మీద స్విచ్ ఇక్కడ వేస్తాను,
బల్బు ఆ అన్నపూర్ణింట్లో వెలుగుతుంది. ఆ స్విచ్ ఏదో మన ఇంట్లో వేసి మన లైట్స్ వెలిగించి కోడలు వచ్చేసరికి కోడలు మెచ్చిన అత్తలా బిరుదు పొందొచ్చు కదా. నేను చెప్పేది మీకు అర్థం అవ్వడం లేదు గాని నాకు అర్థమైంది చిత్రకారులు. మా ఒప్పందం గురించి. ఒప్పందమా? ఏమిటది? అది మీకెందుకండి? మాకు 1,00,000 ఉంటాయి. అన్నపూర్ణకి ఫోన్ చేసి ఇంటికి తీసుకెళ్ళమని చెప్తాను. ఏంటి మని నువ్వు చేసేది? ఏంటి ఎదురు మాట్లాడుతున్నారు? చూడు మని, అసలే మంజు వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగోలేదు. అందుకే ఇప్పుడు చెప్తేనే పుండు మీద కారం జల్లినట్టుంటుంది. ఇదెక్కడి షాడిజం మని? అసలు నేను చెప్పేది వింటావా? వినను. ఏ రోజు నా మాట విన్నావు? నీకేది తోస్తే అది చేస్తావు. పాపం మంజు. ఏమో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో.